ఓకే. రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయడానికి ఏం యూజ్ చేస్తున్నాను? హెచ్‌టిటిపి లిజనర్ యూజ్ చేస్తున్నాను. సో, మై హెచ్‌టిటిపి లిజనర్ ఈస్ మై ఇన్‌బౌండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లో. మై హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఈస్ అవుట్‌బౌండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లో. అదే ఈ లైన్ మీనింగ్ అదే కదండి. టు సెండ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ న్యూయల్ అప్లికేషన్. అంటే మన అప్లికేషన్ లోపల నుంచి వేరే అప్లికేషన్‌ని కాల్ చేస్తున్నాం కదా! సో, అది చేసేది ఎవరు? అవుట్‌బౌండ్ ఎండ్ పాయింటే కదా! హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యూజ్ చేసుకొనే కదా! మొన్నటి వరకు మీరు ట్విట్టర్ సర్వీస్‌ని అదే ట్రైనింగ్ సర్వీసెస్, మ్యూల్సాఫ్ట్ ట్రైనింగ్ సర్వీసెస్‌ని కాల్ చేసింది. సో, ఆల్వేస్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది మీ అవుట్‌బౌండ్ ఎండ్ పాయింట్ కాదు. అది వేరేది అయ్యి ఉండొచ్చు. సో, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డేటాబేస్ database connector then database connector is also a outbound endpoint. అంటే మన సిస్టంలో కాకుండా వేరే సిస్టంలో నుంచి మన అప్లికేషన్లో నుంచి వేరే సిస్టమ్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం కదా. ఇక్కడ సిస్టమ్ అంటే ఈ కేసులో ఏంటి? డేటాబేస్. సో మై డేటాబేస్ ఈస్ అవుట్బౌండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ మై అప్లికేషన్. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హెచ్టిటిపి లిజనర్ యూజ్ చేసాం కదా. హెచ్టిటిపి లిజనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు యాక్సెప్ట్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. ఈ కేసులో మనం ఇప్పుడు వరకు చూసుకున్న కేసులో ఓకే, టు సెండ్ ద హెచ్టిటిపి రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ అప్లికేషన్ టు. ఓకే. సో ఇదంతా అది హెచ్టిటిపి మాడ్యూల్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఫైల్ ఎండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఒక లొకేషన్లో ఫైల్స్ ప్లేస్ చేస్తారు. సమ్ XYZ కంపెనీ వాళ్ళు ఆ లొకేషన్లో నుంచి ఫైల్స్ రీడ్ చేసి మన డేటాబేస్లోకి డేటాని లోడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పవచ్చు, అపోలో హాస్పిటల్ తీసుకోండి. ఓకే. అపోలో హాస్పిటల్ వాళ్ళ డేటా మనము రీసెర్చ్ పర్పస్ కోసం యూజ్ చేయాలి అనుకుంటున్నాము. ఓకే. అంటే పేషెంట్ డీటెయిల్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా సమ్. ఓకే. సో అపోలో హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళ అప్లికేషన్కి యాక్సెస్, అంటే వాళ్ళ డేటాబేస్కి యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఫైల్స్ని జనరేట్ చేసి ఒక లొకేషన్లో ప్లేస్ చేస్తారు. సో ఆ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని మనం రీడ్ చేసి మన డేటాబేస్లోకి మనము ఇన్సర్ట్ చేయాలా, లోడ్ చేయాలా. ఇంకా అంటే ఇది రిక్వైర్మెంట్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక్కొక్కటి ఇంకొక కేసు. ఫర్ సపోజ్ మన జస్ట్ ఎగ్జాంపుల్గా అంటే యూస్ కేసు చెప్తున్నాను ఎలా ఉంటాయి అని. సో ప్రతి స్టేట్ వాళ్ళు పాపులేషన్ యొక్క సెన్సెస్ ఉంటాయి కదా. సో స్టాటిస్టిక్స్, మేల్స్ ఎంత ఫిమేల్స్ ఎంత కౌంట్ అని. సో సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్స్కి ఇచ్చింది. సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనాలిసిస్ చేసి మేల్ కౌంట్ ఎంత, ఫిమేల్ కౌంట్ ఎంత అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయాలా. లైక్ ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అట్లా అని. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనాలిసిస్ చేసి ఆ డేటాని ఒక ఫైల్లో ప్లేస్ చేస్తారు. ఓకే. ఆ ఫైల్లో ఆ కంటెంట్ అంతా పెట్టి ఒక లొకేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే ఎగ్జాంపుల్ కదా అని. సో నేను ఈ లొకేషన్ అనేది ఇది నాకు యాక్చువల్ లోకల్ సిస్టము, బట్ FTP లొకేషన్లో ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనాలిసిస్ చేశారు. వాళ్ళ డేటాని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని వాళ్ళని ఈ లొకేషన్లో ప్లేస్ చేయమని చెప్తాను. ఓకే. తెలంగాణ వాళ్ళు ప్లేస్ చేశారు. సో తెలంగాణ వాళ్ళని కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి డేటా అంతా ఈ లొకేషన్లో ప్లేస్ చేశారు. సో అందరూ ఫైల్స్, సో ఇవన్నీ లైక్ ఇన్పుట్ లాగా ఇలా చెప్తాము. ఈ ఇన్పుట్ అనే లొకేషన్లో ప్లేస్ చేశారు అని అనుకుందాము. ఓకే. సో అన్ని స్టేట్స్ వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళ డేటాని పర్టికులర్ వాళ్ళ ఫోల్డర్స్లో ప్లేస్ చేశారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఫైల్స్ అన్ని ప్లేస్ చేశారు. నాకు ఓవరాల్ కౌంట్ ఎంత కావాలా, బిలో
20 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, అబోవ్ 20 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, లైక్ ఈ ఫైల్ యొక్క డేటా లైక్ పాపులేషన్ కౌంట్ కాకుండా వ్యాక్సిన్ ఎంతమంది తీసుకున్నారో అలాంటి ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళని మనము ఎలా అడుగుతున్నాము షేర్ చేయమని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఒక ఫైల్ లాగా మనం క్రియేట్ చేద్దాము. ఫైల్. సో ఈ ఫైల్ నేను వాళ్ళని ఒక డేటా లోపల అడుగుతున్నాను. పర్సన్ స్టార్ట్ చేసాను అంటున్నాను. సో వాళ్ళ పర్సన్ ఇలా ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డేటా నేమ్ రాకేష్, జెండర్ జెండర్ మేల్. సో ఈ స్ట్రక్చర్లో అడుగుతాను. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వ్యాక్సినేషన్ ఇట్లా టేకెన్, ఎస్, కొంత ఎగ్జాంపుల్గా ఇలా. సో అంత మన డేటా మొత్తం ఉంటుంది కదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళు ఇలా ప్లేస్ చేస్తారు ఒక లొకేషన్లో. అజ్యూమ్ దట్ రాము, ఓకే, అజ్యూమ్ దట్ ఇలా వేశారు డేటా అంతా వాళ్ళు ప్లేస్ చేశారు గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ ఏంటి, ఎనాలిసిస్ కోసము ఈ లొకేషన్స్లో నుంచి ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. ఓకే, ఆ ప్రాజెక్ట్ కోసం మన మ్యూల్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అనుకున్నాను. సో ఈ ఫైల్లో ఉన్న డేటాని నేను రీడ్ చేయాలి. సో ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మనకి మ్యూల్ అప్లికేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక కాంపోనెంట్ అనేది ఇచ్చారు, లైక్ ఫైల్ అనేది ఇచ్చారు. సో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి, హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఎట్లయితే హెచ్టిటిపి లిజనర్ ఇచ్చారో, ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి ఫైల్ మాడ్యూల్ ఇచ్చారు. ఓకే, సో నేను యాక్చువల్గా ఇలాంటిది మనం తర్వాత ఒక ప్రాజెక్ట్ లాగా చేద్దాము. సో ఇట్లా ఓవరాల్గా నాకు అన్ని ఫోల్డర్స్లో ఫైల్స్ ఉంటాయి. ఓవరాల్గా నాకేంటంటే నా అవుట్పుట్ ఏం కావాలి అంటే, నా అవుట్పుట్ ఎలా కావాలి అంటే పర్టికులర్ ఏజ్ వాళ్ళు, ఓకే, ఈ పర్టికులర్ 30 ఏజ్ వాళ్ళు ఎంతమంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు నా అవుట్పుట్. సో వ్యాక్సినేషన్ కానీ తీసుకోలేదు అంటే వాళ్ళకి నో అని ఇస్తాను. సో ఎస్ఆర్ నో అనేది నాకు కావాలా. సో స్టేట్ గవర్నమెంట్కి అది ఒక ప్రాజెక్ట్ లాగా ఇట్లుంటాయి ప్రాజెక్ట్స్. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రియల్ టైం లాగా. సారీ రాకేష్, ఇంటరప్ట్ చేస్తున్నాను. సో నేను ఇది ఈ ఫైల్ దీనికి నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా చెప్పచ్చా, లైక్ ఒక ఎంప్లాయీ అటెండెన్స్ సిస్టమ్ లాగా ఇఫ్ ఒక ఎంప్లాయీ వచ్చి స్వైప్ చేయగానే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. అండ్ అది నేను MuleSoft యూజ్ చేసుకొని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నాను అండ్ డేటాబేస్ అప్లికేషన్కి డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా ఇంకా కొద్దిగా మీనింగ్ఫుల్గా అంటే రియల్ టైం లాగా మీరు చెప్పింది కాకుండా అటెండెన్స్కి సంబంధించింది కాకుండా ఇంకా ఎలా అంటే మన ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఇప్పుడు మన ప్రతి మంత్ ఎండ్ మనకి శాలరీ పడుద్ది కదా, ప్రతి మంత్ ఎండ్ శాలరీ పడుద్ది కదా. సో మనం ఏంటి మన డేటాని బ్యాంక్స్కి పంపిస్తున్నాము. ఓకే, సో ఐసిఐసి బ్యాంక్. సో ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. కొంతమందికి హెచ్డిఎఫ్సి అకౌంట్, కొంతమందికి లైక్ ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది. సో సేమ్ ఫైల్ మనం ఏంటి బేస్డ్ ఆన్ అకౌంట్ని బట్టి అకౌంట్ బ్యాంక్ టైప్ని బట్టి ఫైల్స్ని స్ప్లిట్ చేయాలి. ఓకే, అర్థమవ్వలేదా నేను చెప్పేది? ఇప్పుడు మీరు చెప్తుంది ఒక్కొక్క ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ సపోజ్ ఒక్క నిమిషం చెప్తున్నాను. సో ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఎంప్లాయీస్ మొత్తం ఆర్గనైజేషన్లో ఇప్పుడు నేను చేసే ఆర్గనైజేషన్లో మొత్తం 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, 1 lakh ఎంప్లాయీస్ డేటా మొత్తం నాకు ఒక సిఎస్వి ఫైల్లో వచ్చింది, లేకపోతే జేసన్ ఫైల్లో వచ్చింది, టెక్స్ట్ ఫైల్లో ఏదో ఒక ఫైల్లో వచ్చింది. బట్ ఆ ఫైల్ని నేనేం చేయాలా, బేస్డ్ అపాన్ ద బ్యాంక్ టైప్ని బేస్ చేసుకొని నేను డిఫరెంట్ ఫైల్స్గా స్ప్లిట్ చేయాలి.
ఎగ్జాంపుల్గా ఇదే రియల్ టైం డేటా లాగా చెప్పుకుందాం. ఇప్పుడు ఎంప్లాయీ ఉంది, నాకు ఇలా ఇచ్చారు. ఎంప్లాయీ వాళ్ళ శాలరీ, ఎగ్జాంపుల్గా దేర్ ఎంప్లాయీ ఐడి అండ్ దేర్ బ్యాంక్. ఓకే, సో నేను ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయీ నేము రాకేష్, శాలరీ 100 రూపీస్, ఐడి 20 అండ్ ఎస్బీఐ. సో రాకేష్ ఓకే, సో వీళ్ళ ఫస్ట్ 3 ఎంప్లాయీస్ది హెచ్బిఐ ఉంది. సో వీళ్ళది హెచ్డిఎఫ్సి. ఓకే, మీది కూడా హెచ్డిఎఫ్సి. ఓకే, మీది లైక్ హెచ్ఎస్బిసి. సో ఇది ఒక రియల్ టైం లాగా మీరు ఎన్హాన్స్ చేసుకోండి. నాకు ఇది డేటా ఏ ఫైల్ అంటే సేవ్ యాస్ ఎంప్లాయీస్ డాట్ సిఎస్వి. ఓకే, సో నాకు ఇలా వచ్చింది. ఓకే, సో నేను అది పేరోల్ టీమ్ని అడిగితే వాళ్ళు ఏం చేశారు, మొత్తం డేటానంతా ఒక ఫైల్ లాగా జనరేట్ చేసి ఇచ్చారు. వాళ్ళ డేటాబేస్లో నుంచి ఫైల్ని జనరేట్ చేసి ఇచ్చారు. సో నేనేం చేయాలి, ఇప్పుడు నాకు శాలరీస్ లైక్ వాళ్ళకి క్రెడిట్ చేయాలి కాబట్టి ఎంప్లాయీస్కి నా డ్యూటీ ఏంటంటే ఎస్బీఐ వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి, ఎస్బీఐ ఎంప్లాయీస్కి సంబంధించినట్టు ఒక ఫైల్ పంపించాలి. ఓకే, హెచ్డిఎఫ్సికి సంబంధించిన హెచ్డిఎఫ్సికి పంపించాలి. సో ఎగ్జాంపుల్గా మీరు ఈ యూస్ కేస్ తీసుకున్నారు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఇట్లా చెప్తున్నాను చూడండి. సో ఇది మంచి యూస్ కేస్ మీరు చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఇన్పుట్ ఫైల్. ఓకే, వాట్ ఈజ్ యువర్ అవుట్పుట్ ఫైల్ అంటే సో ఇక్కడ ఏంటి ఫైల్ నేమ్, బ్యాంక్ నేమ్ అయింది. ఓకే, ఫైల్ నేమ్ ఎస్బీఐ. ఓకే, ఈ ఎస్బీఐ ఫైల్లో ఎవరుంటారు, ఓన్లీ సో సిఎస్వి ఫైల్ కాబట్టి నోట్ ప్యాడ్ ప్లస్లో ఓపెన్ చేయొచ్చు. సో ఈ ఎస్బీఐ ఫైల్లో ఎవరెవరు ఉంటారు, ఏ ఎంప్లాయీస్ ఉంటారు, ఇలా ఉంటుంది. ఓకే, సో సింగిల్ ఫైల్ని నేనేం చేస్తున్నాను, మల్టిపుల్ ఫైల్స్గా స్ప్లిట్ చేస్తున్నాను. ఇంకో ఫైల్ ఉంది. ఓకే, సో ఇది మనం యూస్ కేస్ కిందకి మన ప్రాజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకో ఇదేం ఫైల్, సేవ్ యాస్ నాకు అవుట్పుట్ హెచ్డిఎఫ్సి డాట్ సిఎస్వి. ఓకే, సో వన్ మోర్ ఫైల్, ఓకే. సో మీకు రిక్వైర్మెంట్ అర్థమైందండి అందరికి, మనోజ్ కానీ, హిమజ కానీ, రోహిత్ గారు కానీ? అర్థమైంది సార్. మనోజ్ మీకు క్లియర్ అయిందా రిక్వైర్మెంట్? అర్థమైంది సార్. సో సేమ్ ఫైల్ని నా రిక్వైర్మెంట్ ఏంటి, డిఫరెంట్ ఫైల్స్గా స్ప్లిట్ చేయాలి బేస్డ్ అపాన్ దిస్ కాలం, బ్యాంక్ కాలంని. సో దట్ నేనేం చేస్తాను, ఈ ఎస్బీఐ వాళ్ళు చెప్తారు ఒక లొకేషన్లో ప్లేస్ చేయండి, మేము ప్రాసెస్ చేస్తామని. హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా మనకు ఒక ఫైల్ పాత్ అనేది ఇస్తారు. సో ఆ ఫైల్ పాత్లో మనము ఈ ఫైల్ని ప్లేస్ చేస్తాము. సో ఇదంతా ఆటోమేట్ జరగాలి. సో ఎవరు మాన్యువల్గా ఏం చేయకూడదు. సో ప్రతి మంత్ ఎండ్ ఏం చేస్తుంది అంటే పేరోల్ టీం వాళ్ళు
వాళ్ళకి చెప్తాము ఒక పాత్లో ప్లేస్ చేయండి ఈ ఫైల్స్ అంతా లైక్ ఎలా అని. సో ఈ లొకేషన్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఫైల్లో ఈ లొకేషన్లో ప్లేస్ చేయండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పడానికి, సో ఒక మంత్ అనే కాలం తీసుకొని, సో ఏప్రిల్ మంత్కి, జనవరి మంత్కి, సో ఓకే. సో రియల్ టైం లాగా ఇట్లా చెప్తున్నాను. సో ఈ ఎంప్లాయీస్ డేటా ప్రతి మంత్ డిఫరెంట్గా ఉంటుంది కదా, జాన్ డేటా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్లోకి వచ్చి ప్రతి మంత్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఫైల్ని ప్లేస్ చేసేస్తారు. సో మన డ్యూటీ ఏంటంటే సమ్ అదర్ అప్లికేషన్ ఏదో ఇట్లా జావా అప్లికేషన్ లేకపోతే ఏదో టూల్ యూజ్ చేసుకొని వీళ్ళు జనరేట్ చేస్తున్నారు, ఈ లొకేషన్లోకి ఫైల్ ప్లేస్ చేస్తున్నారు. బట్ మన మ్యూల్ డ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఇలా. ఇది కూడా అవుట్పుట్ ఏంటి, ఇది కూడా లైక్ జాన్ ఏ మంత్కి ఆ మంత్కి సంబంధించినవి పుష్ చేయాలి. ఓకే. సో జాన్లో తీసుకొని మనం కూడా జాన్ ఇట్లా. సో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మొత్తం ఏం చేస్తున్నామంటే, సో వాళ్ళు ఇంకా రియల్ టైంలో వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళేమో నాకు సిఎస్వి వద్దు జేసన్ కావాలి అని చెప్తారు ఫార్మేట్. హెచ్డిఎఫ్సి వాళ్ళేమో నాకు సిఎస్వి వద్దు ఎక్స్ఎంఎల్ కావాలి అంటారు. హెచ్ఎస్బిసి వాళ్ళేమో టీఎక్స్టీ కావాలి అంటారు. డిఫరెంట్ ఫార్మాట్స్. ఓకే. ఇది యూజ్ కేస్ లాగా ఇంకా మీరు కాంప్లెక్స్ లాగా చేసుకోండి ఇంకా దీన్ని. సో ఎస్బీఐ వాళ్ళు సేమ్ ఇన్ఫర్మేషన్ని ఇదే ఇన్ఫర్మేషన్ని నేను సిఎస్విలో కాకుండా ఒక ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కదా, జేసన్లో రిప్రజెంట్ చేయొచ్చు కదా. ఒక డేటాని నేను ఏ ఫార్మేట్లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో ఎస్బీఐ డాట్ నేనేమంటున్నా అంటే ఇక్కడ జేసన్ అంటున్నాను. ఓకే. సో మీకు కాంప్లెక్సిటీ అనేది మీరు ప్రాజెక్ట్లో చెప్పుకోవడానికి ఇంకా ఇదే పెద్దగా ఎన్హాన్స్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ లాగానే చెప్పుకోవచ్చు. ఓకే. సో మనకి మల్టిపుల్ ఎంప్లాయీస్ కాబట్టి అరే ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే. ఇదంతా ఒక ఎంప్లాయీ. సో ఈస్ అండ్ దేర్ వాల్యూస్ లైక్ salary 100. సో రాకేష్, నేను ఇట్లా చెప్పచ్చా, లైక్ సర్వీస్ను ఒక జేసన్ని క్రియేట్ చేసి ఒక ఫోల్డర్లో ఫైల్ పడుతుంది, అక్కడి నుంచి మ్యూల్సాఫ్ట్ పిక్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి రెమెడీ డేటాబేస్కి పుష్ చేస్తుంది. వాళ్ళకి పుష్ చేస్తుంది. ఎస్. సో అలా కాస్త మీనింగ్ఫుల్గా వాళ్ళకి చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు నాకేంటి, యాక్చువల్గా నాకు సోర్స్ సిస్టమ్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏమో సిఎస్విలో ఇచ్చారు. ఓకే. ఈ కేసులో మీరు చూసారంటే యాక్చువల్లీ నా రియల్ డేటా ఎలా ఉంది, ఈ ఎగ్జాంపుల్గా ఇంకా దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తే పెద్దగా అయిపోద్ది, ఇంకా వద్దు. సో యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేటా ఏమో సిఎస్విలో ఉంది, బట్ నాకు ఎస్బీఐ వాళ్ళకి పంపించాల్సిన డేటా ఏంటి, సో టార్గెట్ సిస్టము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అలా మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి డేటాని. ఓకే. టార్గెట్ సిస్టమ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే అలా మనం డేటాని రిప్రజెంట్ చేయాలి, ఫార్మేట్ చేయాలి. సో ఎస్బీఐ వాళ్ళకి మాత్రము జేసన్ ఫార్మేట్లో పంపించాలి. సో ఇట్లా మనం ప్రాజెక్ట్ ఒక పెద్ద రియల్ టైం ప్రాజెక్ట్ లాగా ఇలా మనం చేసుకొని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో ఏంటి, అసలు హెచ్టిటిపి అనేది సో దెర్ ఈజ్ నో హెచ్టిటిపి లిజనర్. సో రిక్వెస్ట్ అనేది నాకు ఫైలే ఉంది. సో రియల్ టైంలో ఏంటంటే ఇదంతా మన లోకల్ సిస్టంలో కాబట్టి వీఆర్ యూజింగ్ ఫైల్ ఆపరేషన్. బట్ ఇన్ రియల్ టైంలో ఏం చేస్తారంటే ఫైల్స్ అనేది పర్టికులర్ మన సిస్టమ్స్లో లోకల్ సిస్టంలో పెట్టరు, ఒక పర్టికులర్ లొకేషన్లో పెడతారు. సో రిమోట్ లొకేషన్లో పెడతారు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ సమ్ అదర్ మాడ్యూల్ కాల్డ్ ఎఫ్టిపి మాడ్యూల్. ఓకే. ఎఫ్టిపి మాడ్యూల్ అని సపరేట్గా ఉంటుంది. సో లైక్ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లాగా, ఇక్కడ ఎఫ్టిపి అంటే
ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఒక రిమోట్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ఎఫ్టిపి మాడ్యూల్. ఇంకా కాస్త సెక్యూర్గా రీడ్ చేసుకోవాలి అంటే వీ కెన్ గో విత్ ఎస్ఎఫ్టిపి మాడ్యూల్. ఓకే, సో ఫైల్కి సంబంధించినవి మనకి 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫైల్, ఎఫ్టిపి అండ్ ఎస్ఎఫ్టిపి. సో 3 పర్పసెస్ సేమే. ఫైల్ని రీడ్ చేయడానికే, బట్ ఫైల్ యొక్క లొకేషన్ అనేది డిఫరెంట్. నా పర్టికులర్ సిస్టంలోనే ఫైల్ ఉందంటే నేను రీడ్ చేసుకోవడానికి నా లోకల్ సిస్టంలోనే, అంటే నా లోకల్ సిస్టమ్ అంటే నా కంప్యూటర్లోనే ఫైల్ ఉందంటే అది రీడ్ చేసుకోవడానికి ఫైల్ మాడ్యూల్ సపోర్ట్ చేస్తుంది. బట్ నా నా సిస్టంలో ఫైల్ లేదు, మీ సిస్టంలో ఫైల్ ఉంది ఎగ్జాంపుల్గా. సో మనోజ్ సిస్టంలో ఫైల్ ఉంది, బట్ నా సిస్టంలో నుంచి నేను రీడ్ చేయాలా, నా కంప్యూటర్లో నుంచి నా అప్లికేషన్లో నుంచి రీడ్ చేయాలా, అప్పుడు డైరెక్ట్గా ఫైల్ మాడ్యూల్ యూజ్ చేస్తే సరిపోదు. హ్యావ్ టు యూజ్ ఎఫ్టిపి మాడ్యూల్. ఓకే, రిమోట్ లొకేషన్ అంటే అదర్ దాన్ మై సిస్టమ్, ఇట్ క్యాన్ బి రిమోట్ లొకేషన్. అది గూగుల్ డ్రైవ్ అయినా కావచ్చు, ఒక పర్టికులర్ లొకేషన్ గూగుల్ వాళ్ళు ఒక షేర్ డ్రైవ్ లాగా ఒకటి ఇచ్చి ఎట్లయినా ఉండొచ్చు. సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాము. సో టుడే టాపిక్ మెయిన్ ఏంటంటే ఫైల్ మాడ్యూల్ గురించి, ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి వచ్చినప్పుడు చెప్తాము. ఓకే, సో ఫైల్ మాడ్యూల్ మీరు చూసారంటే ఇక్కడ మెన్షన్ చేసేది అదే, ఎనీ పాయింట్ కనెక్టర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కనెక్టర్ కదా. సో హెచ్టిటిపి అనేది కూడా కనెక్టరే, ఫైల్ అనేది కూడా కనెక్టరే. సో మ్యూల్సాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన కనెక్టర్స్ అన్ని ఎనీ పాయింట్ కనెక్టర్స్. మ్యూల్సాఫ్ట్ ఇప్పుడు సమ్ XYZ కంపెనీ వాళ్ళు కూడా కనెక్టర్స్ని డెవలప్ చేయొచ్చు. సో ట్విట్టర్ కంపెనీ వాళ్ళు ఒక కనెక్టర్ని డెవలప్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు, అప్పుడు నేను ఇక్కడ ఏమొచ్చుద్ది, ట్విట్టర్ అని వచ్చుద్ది. సో వాళ్ళు మనకి ఇది ఎందుకు బాగా సక్సెస్ అయిందంటే మ్యూల్సాఫ్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ HDK టు బిల్డ్ ద కస్టమ్ మాడ్యూల్స్. సో మనం ఓన్గా జావా కోడ్ రాసుకొని కూడా మనం మాడ్యూల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ అలానే మనకి ఏడబ్ల్యూఎస్కి సంబంధించినవి కూడా కనెక్టర్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ విన్నారా? ఏడబ్ల్యూఎస్ ఇట్లా అని అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ ఉన్న కనెక్టర్స్ నేను సెర్చ్ చేస్తే కనపడలేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ప్యాలెట్లో లేదు అని. సో ఈ ప్యాలెట్లో లేని కనెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏంటి ఆప్షన్? సెర్చ్ ఇన్ ఎక్స్చేంజ్. యాడ్ మాడ్యూల్స్ అంటే నీ ప్యాలెట్లో ఉన్న కనెక్టర్స్ ఫేవరెట్స్లోకి ఇట్లా మూవ్ చేసుకోవడానికి యాడ్ మాడ్యూల్స్ వర్క్ అయ్యిద్ది. ఓకే, ప్యాలెట్లోనే లేదు అంటే ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ అన్నాను, ఏడబ్ల్యూఎస్ ఇక్కడ సెర్చ్ చేస్తే అసలు ఏడబ్ల్యూఎస్ అనేది లేదు. ఓకే, ఏడబ్ల్యూఎస్ అనేది లేదు. సో హ్యావ్ టు గో ఇన్ ఎక్స్చేంజ్, ఇక్కడ సెర్చ్ చేస్తే సో ఇదేమవుతుంది, ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ అవుద్ది. సో ఎనీ పాయింట్ ఎక్స్చేంజ్ అంటే స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఇట్స్ ఏ లైబ్రరీ లాగా. సో ఇప్పుడు లైబ్రరీలో ఎలా అయితే బుక్స్ అన్ని మనము అవైలబుల్లో అలా ఉంటాయో, సో ఎవరైనా వాళ్ళు మ్యూల్సాఫ్ట్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తారు, ఈ ఎక్స్చేంజ్లో ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతిదాన్ని అసెట్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి S3 కనెక్టర్. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఫినిష్ అంటే ఏమవుద్ది, డౌన్లోడ్ అయిపోద్ది, నా ప్యాలెట్లోకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇంకోటి చూడండి, సో ఇంకోటి మీకు ఎనీ పాయింట్ స్టూడియోతో పాటు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది కదా. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ వెబ్ అప్లికేషన్ అని స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా. మన అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడానికి రన్ టైమ్ మేనేజర్ కన్సోల్ యూజ్ చేస్తాము. ఆ రన్ టైమ్ మేనేజర్ కన్సోల్ అనేది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది అని చెప్పాం కదండి. హలో, గుర్తుంది సార్. యా, సో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇక్కడ మనము యాడ్ అకౌంట్ అంటే ఇట్ విల్ గివ్ యూ వన్ పాపప్. సో ఇక్కడ మనము క్రెడెన్షియల్స్ కానీ ఇచ్చామంటే డైరెక్ట్గా ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయిపోద్ది. సో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో మనం డెవలప్ చేసినవి డైరెక్ట్గా ఇక్కడ విజిబుల్ అయ్యిద్ది, మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎనీ పాయింట్ అమెజాన్ S3 కనెక్ట్ చూద్దాము. ఫినిష్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇట్స్ డౌన్లోడింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ప్రోగ్రెస్ చూసుకోవడానికి టాస్క్ బార్ పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ సో ఏవైతే లేవో అవి
యూ హ్యావ్ టు సర్చ్ ఇన్ ఎక్స్చేంజ్. సమ్ కనెక్టెడ్స్ కొన్ని ఏంటంటే పేడి ఉంటాయి, సో మనము డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో వాటిని ఏమంటామంటే ప్రీమియం కనెక్టర్స్ అంటాము. సో ఫర్ సపోజ్ ఎస్ఏపి సిస్టమ్ ఉంది, ఎస్ఏపి సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవాలి అనుకున్నాము, ఎస్ఏపి సిస్టమ్ని కాల్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళకి అది లైసెన్స్డ్ది. సో లైసెన్స్డ్ ఉండే వాటిని ఏమంటాము ప్రీమియం కనెక్టర్స్ అంటాము. సో హెచ్టిటిపి ఫైలు ఇవన్నీ మనకి ఏంటంటే ఫ్రీగా ఉంటాయి. సో బట్ వేరే కనెక్టర్స్ని యూజ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు పే ద లైసెన్స్. బట్ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఫ్రీనే ఉంటుంది. సో డెవలప్ చేయాలంటే మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఫ్రీగానే ఉంటుంది, ఎస్ఏపి అట్లన్నా వచ్చింది. బట్ మీరు డెవలప్ చేసినాక ఫైనల్గా మీ అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తారు? మీ అప్లికేషన్ ఫైనల్గా అది ఎక్కడ రన్ అవుద్దండి? ఏ క్లౌడ్ హబ్, సర్వర్లో రన్ అయింది? క్లౌడ్ హబ్ లో రన్ అవుతుంది. క్లౌడ్ హబ్ అంటే ఇంటర్నల్గా ఎక్కడ? మన సర్వర్ ఏంటి? మన మన అప్లికేషన్ మ్యూల్ మ్యూల్ రన్ టైం. అప్లికేషన్ మ్యూల్ రన్ టైం. సో మీ మ్యూల్ సర్వర్లో మీ అప్లికేషన్ అనేది ఫైనల్గా రన్ అవుద్ది కదా. సో ఆ సర్వర్లో రన్ అవ్వాలి అంటే ఈ ప్రీమియం కనెక్టర్స్ని యూజ్ చేసినప్పుడు కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. సో డెవలప్మెంట్ పర్పస్కి మాత్రము ఫ్రీగా ఇస్తాడు, బట్ మన లోకల్లో వర్క్ అయిపోద్ది. బట్ యాక్చువల్గా క్లౌడ్ హబ్లో కానీ మన మన ఇంకోటి ఏముంటుంది క్లౌడ్ హబ్ కాకుండా ఇంకో టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్ ఏంటి? ఆన్ ప్రెమిసిస్ అనుకున్నాం కదా. క్లౌడ్ హబ్ అంటే దే ఆర్ మెయింటైనింగ్ ద సర్వర్స్, మ్యూల్ సర్వర్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బట్ మనం ఓన్గా మన సిస్టమ్స్లోనే మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు గో విత్ ఆన్ ప్రెమిసిస్ డిప్లాయ్మెంట్ మోడల్. ఓకే, సో దాంట్లో మనమే అదేంటంటే మీ లోకల్ సిస్టంలో వేసుకున్న అది ఓన్లీ 30 days మాత్రమే వర్క్ అవుతాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ పర్పస్ కోసము ఏ కనెక్టర్నైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా మనం రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు కొన్ని కనెక్టర్స్ ప్రీమియం కనెక్టర్స్ ఉంటాయి. సో మనము వాటిని సబ్స్క్రిప్షన్ అంటాము. సో ఒక్కొక్క సబ్స్క్రిప్షన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్కువ డిస్కస్ చేద్దాం. సో మీరు బేసిక్స్ అయితే మర్చిపోకండి, అప్పుడప్పుడు మీరు జస్ట్ సమ్మరైజ్ చేసుకుంటేనే గుర్తుంటుంది, లేకపోతే గుర్తు ఉండవు. సో డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారు, సో ప్యాలెట్లో కనపడపోతే మాడ్యూల్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అని. సో మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి, ఎక్స్చేంజ్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకుంటాను అని చెప్పాలి. ఓకే, సో ఇదైతే మీకు చెప్పినా కదా ఫైల్ ఇదంతా, ఇది మీరు ఎవరైనా ఒక ప్రాజెక్ట్ లాగా చేయండి. సో నేను దానికి హెల్ప్ చేస్తాను. సో నా రిక్వైర్మెంట్ ఇందాక చెప్పాను కదా, ఒక ఫైల్ నుంచి, ఓకే, సో ఒక ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేసి, సో సింపుల్గా మీరు చేయడానికి ఇంత కాంప్లెక్స్ లాగా కాకుండా సింపుల్ది చేయండి. ఒక ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. డైనమిక్గా ఏదైనా బ్యాంక్ వచ్చిందంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, అది చేస్తారా అండి? మీరు ట్రై చేస్తారా? రిక్వైర్మెంట్ ఇంత కాంప్లెక్స్గా వెళ్ళకుండా, ఒకవేళ ఈ మంత్ ఇదంతా అంటే కాంప్లెక్స్ అయిపోద్దేమో. ఓకే, సో నాకు జస్ట్ ఒక ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎన్ని నా ఇది మాత్రం ఈ యూస్ కేస్ అయితే చేయండి, కంపల్సరీ చేయండి. సో నాకు డైనమిక్గా ఎన్ని బ్యాంక్స్ వస్తాయి అనేది తెలియదు. ఓకే, డైనమిక్గా నాకు ఎన్ని బ్యాంక్స్ వస్తాయో, సడన్గా ఒక ఎంప్లాయీ ఎగ్జాంపుల్గా సో ఈ బ్యాంక్ కాకుండా ఫర్ సపోజ్ ఐసిఐసిఐ బ్యాంక్ అని అంటే యూ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్. డైనమిక్గా ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలా, ఐసిఐసిఐ బ్యాంక్కి ఇంకో ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఈ ఫార్మెట్ కూడా మర్చిపోండి అండి. డైనమిక్గా అయితే నాకు సింగిల్ ఫైల్ నుంచి మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలా. సో దానికోసం మీరు లాజిక్ రాయడానికి ట్రై చేయండి. ఎన్ని బ్యాంక్స్ ఉంటే అన్ని ఫైల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రోగ్రామాటికల్గా మీరు స్ప్లిట్ చేసుకొని క్రియేట్ చేయాలి. ట్రై చేస్తారా? ఈ రిక్వైర్మెంట్ నేను ఇప్పుడు ఫైల్ మాడ్యూల్ గురించి చెప్తాను, ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయండి. సో ఫైల్ మాడ్యూల్ గురించి ఈరోజు రేపు డిస్కస్ చేద్దాము. సో ఫైల్ మాడ్యూల్ నేను చెప్పిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన దాని తర్వాత ఇది ఒక రిక్వైర్మెంట్ లాగా తీసుకొని మీరు
చేయండి, ఇది ఒక యూస్ కేస్ కిందకి. ఓకే ఓకే సో నేను బేసిక్గా ఫైల్ మాడ్యూల్ అంటున్నాను కదా. సో మధ్య మధ్యలో ఈ టాపిక్స్ అదర్ టాపిక్స్ చెప్పేది ఎందుకంటే మీకు లైక్ ఇంటర్వ్యూస్ మధ్యలో అటెండ్ అయినప్పుడు వాళ్ళు అడిగితే చెప్పడానికి కోసమని. సో నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఉన్న ప్రాజెక్ట్ని. సో కొత్త ప్రాజెక్ట్, సో ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ని డైరెక్ట్గా డిలీట్ చేయకుండా క్లోజ్ ప్రాజెక్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు, క్లోజ్ ప్రాజెక్ట్. ఓకే సో కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఫైల్ న్యూ మ్యూల్ ప్రాజెక్ట్. ఓకే ఇది నేను ఏమని పెట్టుకుంటున్నా అంటే ఫైల్కి సంబంధించింది కాబట్టి ఫైల్ ఇంటిగ్రేషన్, లేకపోతే ఫైల్ సర్వీస్ అని పెట్టుకుంటా. ఇట్లా జనరల్గా క్యాపిటల్ లెటర్స్ ఎట్లా పెట్టారు, హైఫన్స్తో సపరేట్ చేస్తారు, ఫైల్ సర్వీస్. ఓకే సో మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, ఈ లొకేషన్లో స్టోర్ అయ్యిద్ది. ఓకే మీ వర్క్ స్పేస్ లొకేషన్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇయర్ అండ్ టైం సెలెక్ట్ చేసుకున్నాం 4.3. ఈ అంటే ఏంటండి, ఎవరైనా చెప్తారా? ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సార్. సో ఒకవేళ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది లైసెన్స్డ్, ఇంకో ఎడిషన్ ఏముంటుంది? కమర్షియల్ ఎడిషన్. కమర్షియల్ అనకూడదు, కమ్యూనిటీ ఎడిషన్. ఓకే సో మనకి మ్యూల్సాఫ్ట్ ఫ్రీనా లేకపోతే లైసెన్స్డా అంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇట్స్ ఏ లైసెన్స్డ్ వన్. మీరు కమ్యూనిటీ ఎడిషన్ యూజ్ చేస్తే అది ఫ్రీ. ఓకే క్లిక్ చేస్తున్నాను. సో మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దేనివల్ల? మావెన్ సార్. గుడ్. ఇది మనం మావెన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్గా మ్యూల్ 4లో క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని మావెనైజ్డ్ ప్రాజెక్ట్స్, మావెన్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్ మావెన్ ప్రాజెక్ట్ అని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇఫ్ దట్ ప్రాజెక్ట్ రూట్ ఫోల్డర్లో పామ్ ఫైల్ ఉందంటే యూ కెన్ బ్లైండ్లీ టెల్ దట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ మావెన్ ప్రాజెక్ట్. అదే మ్యూల్ 3లో వస్తే యూ హ్యావ్ ద ఆప్షన్ టు క్రియేట్ వెదర్ ఇట్స్ ఏ మావెన్ ప్రాజెక్ట్ లాగా చేసుకోవచ్చు లేదా ఆప్షనల్గా ఉంది. బట్ మ్యూల్ 4లో వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్ అనేది మావెన్ ప్రాజెక్టే. మ్యూల్ 3లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని మావెన్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే సో pom.xmlలో ఏముంటుందండి? pom.xmlలో బేసిక్గా ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ మొత్తం ఉంటాయి. ఓకే ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీ ఇన్ఫర్మేషన్. సో మనము మావెన్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నామంటే పామ్ ఫైల్ నుంచి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే ఇక్కడ మనం ఏ వర్షన్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనకి మ్యూల్ మావెన్ ప్లగిన్ ఉంటుంది కదా, ఈ మ్యూల్ మావెన్ ప్లగిన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారంటే. సో వర్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ మెన్షన్ చేస్తున్నాము, ప్రాపర్టీస్లో మెన్షన్ చేస్తున్నాము. ఓకే యాప్.రన్ టైమ్ అంటే మనం మ్యూల్ వర్షన్ది. ఓకే సో ఇది కూడా చూడండి. సో గ్రూప్ ఐడి అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటి. ఓకే సో పర్స్పెక్టివ్. సో నా రిక్వైర్మెంట్ ఇందాక చెప్పింది యూజ్ కేస్ లాగా మీరు చేయండి, ఒక ఫైల్లో నుంచి ఇలా చేసేది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక లొకేషన్లో నుంచి ఫైల్ని రీడ్ చేయాలి, సింపుల్ రిక్వైర్మెంట్. ఓకే ఒక లొకేషన్లో ఉన్న ఫైల్ నుంచి నా లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్లో నుంచి కంటెంట్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేయడానికి వాళ్ళు ఏమి ఇచ్చారు, సమ్ మాడ్యూల్ ఇచ్చారన్నా కదా. సో ఆన్ ఆర్ న్యూ అప్డేటెడ్ ఫైల్ యూ కెన్ టేక్. ఓకే సో వాట్ ఈజ్ యువర్ ఇన్బౌండ్ ఎండ్ పాయింట్ అండి? ఈ ఫ్లోలో మీ ఇన్బౌండ్ ఎండ్ పాయింట్ ఏంటండి? ఫైల్ ఈజ్ యువర్ ఇన్బౌండ్ ఎండ్ పాయింట్. ఓకే
ఓకే. సో ఫైల్ ఇది ఫ్లోకి. సో ఫ్లోని సో మీరు ఒక డైరెక్ట్ చేస్తే ఒక ఎంటీ ఫ్లో క్రియేట్ అయ్యి దాంట్లో దాంట్లో ఒక ప్రాసెసర్ అనేది క్రియేట్ అయింది. సో బేసిక్గా ప్రతి కనెక్టర్కి సమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా, ప్రతి కనెక్టర్కి డిఫాల్ట్గా సమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, మిగతాది మనం ఓవర్ రైడ్ చేయాల్సి వచ్చుద్ది. ఓకే. సో హెచ్టిటిపి లిజనర్కి ఎలా అయితే మీరు చూసారో కనెక్టర్ యొక్క కాన్ఫిగరేషన్కి, అలానే ఫైల్ మాడ్యూల్కి కూడా సమ్ కనెక్టర్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనము బేసిక్గా మనం ఏమి ఇవ్వాలా, వర్కింగ్ డైరెక్టరీ అనే వర్డ్ అనేది యాక్చువల్గా జనరల్ వర్డ్. ఫోల్డర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్ ఫోల్డర్, డైరెక్టరీ అనేది యాక్చువల్ వర్డ్. ఓకే. డైరెక్టరీ అండ్ ఫోల్డర్ బోత్ ఆర్ సిమిలర్. ఓకే. సో మనము ఏ ఏ డైరెక్టరీ నుంచి అంటే ఏ ఫోల్డర్లో నుంచి ఫైల్ అనేది రీడ్ చేయాలనేది ముందు దీనికి లైక్ ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వాలి కదా. సో దానికోసం వాళ్ళు ఏమి ఇచ్చారు, సమ్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. ఓకే. సో ఇక్కడ ఇచ్చే వర్కింగ్ డైరెక్టరీ ఏంటంటే ఇక్కడ మనము బేస్ డైరెక్టరీ లాగా, బేస్ పాత్ లాగా ఇస్తాము. సో హెచ్టిటిపి లిజనర్ లో కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఒక పాత్ వచ్చింది కదా, బేస్ పాత్ అనేది వచ్చింది కదా. ఇది కాస్త స్లోగా. సో శాంపుల్గా ఫైల్ని రీడ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక సైట్లోకి వెళ్తున్నాను. సో శాంపుల్ సిఎస్వి ఫైల్ అంటే మీకు దొరుకుతాయి టెస్టింగ్ చేసుకోవడం కోసం. లేదు అంటే మీరైనా క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఇంత పెద్ద ఫైల్ ఎందుకులే. ఇందాక ఇచ్చిన డేటా ఉంది కదా. ఓకే. ఓకే. దిస్ ఈజ్ మై యాక్చువల్ డేటా. ఇక్కడ నేను ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ అని, ఇక్కడ ఇంకోటి ఒక అవుట్పుట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో ఇది వ్యాలిడ్ చేసినా కాదా అనేది ఎడిట్ చేసుకోవడానికి ఫార్మాట్ చేసాను. ఓకే. దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ చేసాను. ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ ఎక్కడ ఉందనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా దీనికి. ఓకే. బేస్ డైరెక్టరీ ఎందుకు ఇది క్లోజ్ అవ్వట్లేదు, ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే సో బేస్ డైరెక్టరీ అంటే కామన్ పాత్, ఫైల్స్ అనేది నాకు కామన్ పాత్. ఓకే. మీరు యాక్చువల్గా ఏంటి ఏ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్పుట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇన్పుట్. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. సో ప్రతి కనెక్టర్కి ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీరు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి ప్రతి ప్రాపర్టీ గురించి ఇన్ డీటెయిల్గా రీడ్ చేసుకోండి. మన క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్తాము, సో అన్నీ చెప్పడానికి కుదరదు. సో ఇక్కడ ఏంటి రికర్సివ్ అనేది ఉంది చూడండి. రికర్సివ్ అని చెక్ బాక్స్ని కానీ సెలెక్ట్ చేశారు అంటే ఏమవుద్దంటే ఇంటర్నల్గా ఫర్ సపోజ్ ఈ ఇన్పుట్ ఫోల్డర్లో ఇంకో సబ్ ఫోల్డర్ ఉంది. ఇందాక చూసాం కదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకో సబ్ ఫోల్డర్ ఉంది డిస్ట్రిక్ట్లో ఇంకో సబ్ ఫోల్డర్. సో ఫోల్డర్ విత్ ఇన్ ఫోల్డర్లో ఉందనుకోండి, అప్పుడు కూడా అలా రీడ్ చేయాలి అంటే వీ కెన్ గో విత్ ద రికర్సివ్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ ఈ కనెక్టర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేస్తుంది కదా, అదే కానీ నేను రికర్సివ్ అని పెట్టినప్పుడు ఇన్నర్ ఫోల్డర్స్లో ఉన్న కంటెంట్ని కూడా రీడ్ చేస్తుంది. ఓకే.
సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ఫోల్డర్స్లో కానీ సబ్ ఫోల్డర్స్లో, ఈ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ ఉన్నప్పుడు రికర్సివ్ అనేది సెలెక్ట్ చేస్తాము. ఓకే, సో ఇది బేసిక్ కనెక్టర్ కాన్ఫిగరేషన్. ఇంకోటి ఏంటి, స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ అని ఉంది. సో స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఇట్లా ఉంటాయి. సో నాకు ఆ పర్టికులర్ లొకేషన్లో ప్రతి 3 అవర్స్కి మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఫైల్ కానీ ప్లేస్ అయితే ఇమీడియట్గా ఫ్లో అనేది ట్రిగ్గర్ అయిపోవాలి. అర్థమవుతుందా? సో దీనికి యాక్చువల్గా ఒక మనకి ఒక ఎండ్ పాయింట్ క్యూఆర్ఎల్ అనేది ఉండదు కదా. హెచ్టిటిపి ఫ్లోని కాల్ చేయాలి అంటే ఐ విల్ హ్యావ్ సమ్ ఎండ్ పాయింట్ క్యూఆర్ఎల్. బట్ ఇది ఏ ఫ్లో, ఫైల్కి సంబంధించిన ఫ్లో కదా. సో దీనికి బయట నుంచి ఎక్స్టర్నల్గా కాల్ చేయడానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఇంటర్నల్గా ఆటోమేటిక్గా ఈ సోర్స్ అనేది ట్రిగ్గర్ అవ్వడానికి మనకి ఒక ఆప్షన్ ఉంది, స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ అని ఉంది. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఈ స్కెడ్యూలర్ ఇన్వోక్ చేస్తుంది ఈ ఫ్లోని. సో ఎన్ని టైమ్స్ డేలో ట్రిగ్గర్ చేయాలా అంటే ఈ పర్టికులర్ ఈ స్కెడ్యూలర్ అంటే ఈ ఫ్లో ఎప్పుడెప్పుడు ఆటోమేటిక్గా కాల్ అయిపోవాలి అని. సో మీరు మీ మొబైల్లో అలారం పెట్టుకున్నాను అనుకోండి, 5 o'clock అని అలారం పెట్టుకున్నారు. బట్ మీరు స్నూజ్ 5 minutes అని ఇచ్చారంటే ఏమవుద్ది, ప్రతి 5 minutesకి మళ్ళీ మోగుద్ది కదా. అలానే ఇది కూడా. సో టైం యూనిట్స్ ఇక్కడ మనము ఇక్కడ 5 అని ఫ్రీక్వెన్సీ అలా ఇచ్చానంటే ప్రతి 5 minutesకి ఈ ఫ్లో అనేది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోద్ది. ఎవరు ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు, అప్లికేషనే మ్యూల్ అప్లికేషనే ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ. సో ఇక్కడ నా స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ ప్రకారం ఏమని అర్థమవుతుంది, ప్రతి 5 minutesకి ఈ ఫ్లో అనేది ట్రిగ్గర్ చేయని చెప్తున్నాను. సో అలా కాదు, నాకు డేలో పర్టికులర్ టైం, సో మార్నింగ్ 6:30 AM నేను ఈ ఫ్లోని ట్రిగ్గర్ చేయాలి. ఓకే, అలా మీరు ఏమైనా ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే యూ కెన్ గో విత్ క్రాన్ జాబ్. ఓకే, క్రాన్ జాబ్ మీకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ రూపంలో రాయాల్సి వచ్చేది. సో నాకు టైమింగ్స్ అనేది ఐఎస్టీ టైమింగ్స్ వేరు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైమింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. సో అమెరికాలో పిఎస్టీ టైమింగ్లో నాకు 5 o'clockకి కావాలా. యుఎస్టీ టైమింగ్ అంటే ఒక్కొక్క టైం జోన్లో నాకు పర్టికులర్ టైం జోన్ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఆస్ట్రేలియా టైం జోన్లో నాకు 5 o'clockకి రన్ చేయాలా, 5 AM లేకపోతే యూకేలో 6 o'clockకి రన్ చేయాలా. అలాంటి కండిషన్స్కి వెళ్ళాలి అన్నప్పుడు యూ కెన్ గో విత్ క్రాన్ జాబ్. ఇంకా అలా కూడా కాకుండా వీక్లీలో ఓన్లీ సండే సాటర్డే మాత్రమే రన్ చేయాలా ఈ ఫ్లోని. ఓకే, అర్థమవుతుందండి స్కెడ్యూలింగ్ స్ట్రాటజీలో క్రాన్ది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది. అయితే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు టైం ఫ్రేమ్ బట్టి మనం షెడ్యూల్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్. కానీ ఇన్ కేస్ నేను ఫైల్ వచ్చి ఎప్పుడైతే న్యూ ఫైల్ క్రియేట్ అవుతుందో అప్పుడు కూడా అట్లా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చా? ఎప్పుడైతే న్యూ ఫైల్ చేయొచ్చు, అది మనం కండిషన్ ఇవ్వాలి. ఈ లొకేషన్లో ఎప్పుడైతే ఫైల్ని మాడిఫై చేస్తారో అప్పుడే ఈ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవ్వాలి. employee.json ఉంది, ఈ employee.json అనేది ఎప్పుడైతే ఎడిట్ చేస్తారో, సో ఇక్కడ నేను ఐడి 10 అని ఇచ్చాను. సో ఫైల్ని మాడిఫై చేశాను, ఫైల్ని మాడిఫై చేసినప్పుడే ఈ ఫ్లో ట్రిగ్గర్ అవ్వాలి అన్నప్పుడు కూడా చేయొచ్చు. దానికి వాటర్ మార్క్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ పైన. ఓకే, ఈ వాటర్ మార్క్ కాన్సెప్ట్లో సో ఎప్పుడు ట్రిగ్గర్ చేయాలనేది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫైల్ మాడిఫై చేసినప్పుడు ఈ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవ్వాలా అనేది. ఓకే, అది నెక్స్ట్ చెప్తాను. ఈ ఫస్ట్ ఇది యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ యాక్చువల్లీ, ఇప్పుడు మనము ఇక్కడ ఫైల్ సిస్టమ్ కి మనం లోకల్ గా ఫైల్ సెట్ చేస్తున్నాము, అది ఇన్పుట్ దగ్గర నుంచి ఫైల్ తెచ్చుకుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. మనం డిప్లాయ్ చేసేది క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేసాం అనుకోండి, దట్ కేస్ మనకి ఫైల్ ఎట్లా ఇది క్లౌడ్ హబ్ లో యూజ్ చేసినప్పుడు ఈ ఫైల్ కనెక్టర్ యూజ్ చేయరు. ఎందుకంటే మన అప్లికేషన్ వాళ్ళ సర్వర్ లో ప్లేస్ అయిపోద్ది కదా, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ పర్టికులర్ సిస్టమ్ లో ఫైల్స్ ని రీడ్ చేయలేదు కదా. దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ ఎఫ్టిపి లొకేషన్, ఎఫ్టిపి మాడ్యూల్ ఆర్ ఎస్ఎఫ్టిపి మాడ్యూల్. ఓకే.
సో ఎఫ్టీపీ మాడ్యూల్ అంటే ఈ ఫైల్ లొకేషన్లో మనకి ఎఫ్టీపీ మాడ్యూల్ వస్తుంది. ఎఫ్టిపి అని సపరేట్ ఇంకో హెచ్టిటిపి మాడ్యూల్ ఫైల్ మాడ్యూల్ లాగా ఇంకోటి ఉంటుంది ఎఫ్టిపి అని. అవును. నేను అంటుంది అక్కడ మనం ఈ ఫైల్ సినారియో యూజ్ చేయము, ఎఫ్టీపీ సినారియో యూజ్ చేస్తాం. ఎఫ్టిపి అన్న ఇంటర్నల్ గా ఫైల్ ని రీడ్ చేసుకోవడం కోసమే, బట్ అది రిమోట్ లొకేషన్ లో ఉన్నప్పుడు ఫైల్స్ ని రీడ్ చేయాలన్నప్పుడు వీ కెన్ గో విత్ ద ఎఫ్టిపి మాడ్యూల్. ఓకే రైట్. నేను అంటుంది సోర్స్ ప్లేస్లో ఇన్ కేస్ నేను క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేస్తుంటే సోర్స్ ప్లేస్లో ఎఫ్టీపీ రీడ్ అనేది వస్తుంది. అవును, కరెక్ట్. ఎగ్జాక్ట్. ఓకే ఓకే. మనోజ్ గానీ ఇది హిమజ గానీ ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్ మీకు ఇక్కడ? లేదండి. నో సార్, అర్థమైంది సార్. సో ఇప్పుడైతే మనం స్కెడ్యూలింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం కదా. స్కెడ్యూలింగ్ స్ట్రాటజీలో ఏముంటాయి, 2 టైప్స్ ఉంటాయి అని చెప్పా కదా. సో ఒకటి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీలో మీరు మీకు చెప్పినట్టు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ కాకపోతే యూ కెన్ గో విత్ క్రాన్ జాబ్. క్రాన్ జాబ్లో ఎక్స్ప్రెషన్స్ అనేది రాయాల్సి వచ్చింది. ఓకే, సో మనకి డేటా వ్యూ లాగా ఇక్కడ సమ్ క్రాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని సమ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ క్రాన్ జాబ్ అని మీరు సెర్చ్ చేస్తే, అంటే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, క్రాన్ జాబ్ to run every hour. సో ఇది ఏంటంటే నాట్ ఓన్లీ మ్యూల్ సాఫ్ట్కి సంబంధించింది కాదు, సమ్ వేరే జావాలో యూజ్ చేసుకోవచ్చు ఈ ఎక్స్ప్రెషన్స్, క్రాన్ జాబ్స్ ఇట్లా. సో ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అంటే ప్రతి మినిట్కి ఇలా చేంజ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది. సో ఈ క్రాన్ జాబ్స్ గురించి మీరు సైట్లోకి వెళ్తే మీకు మంచి మంచి గురించి, సో హౌ టు రన్ క్రాన్ జాబ్ ఎవ్రీ 2 hours, ఇట్లా ఓన్లీ సండే టు మండే రన్ చేయాలంటే ఏంటి, ఎలా చేయాలా, అది ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఫైల్ని చూద్దాము రీడ్ చేసి. సో ఫైల్ లొకేషన్ నేను ఇచ్చాను అండ్ దెన్ లాగర్ పెట్టేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. డీబగ్ చేస్తాను. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి డీబగ్ అంటే దాని మీనింగ్ ఏంటి, డీబగ్ మోడ్లో నా అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నాను అని. ఓకే, రైట్ క్లిక్ చేసి డీబగ్ అంటే. రన్ అంటే ఏంటి, రన్ మోడ్లో నేను డిప్లాయ్ చేస్తున్నాను. ఎప్పుడైతే డీబగ్ మోడ్లో డిప్లాయ్ చేస్తేనే అప్పుడే మీరు మీ బ్రేక్ పాయింట్స్ అనేది వర్క్ అవుతాయి. సో బ్రేక్ పాయింట్స్ ఎందుకు యూజ్ చేస్తామండి, హిమజా కానీ ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఇక్కడ నా ఫ్లో మీద to identify what is exactly happening. సో బ్రేక్ పాయింట్స్ ఇంకా అంటే మీనింగ్ఫుల్, we can stop the flow in debug mode where to identify previous output. సో ఫ్లో మధ్యలో ఎక్కడైనా మనము ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతా ఉంది, మధ్యలో స్టాప్ చేయాలా, సో ఏం జరుగుతుంది ఎగ్జిక్యూషన్, అలా మనం అనాలిసిస్ చేయాలంటే బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్ పాయింట్స్ హెల్ప్స్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ టెంపరరీ. ఓకే, సో ఈ విండో వచ్చింది అంటే ఏంటి మీనింగ్, వీఆర్ స్విచ్చింగ్ ఫ్రమ్ డిజైన్ టు డీబగ్ మోడ్. సో డీబగ్ మోడ్లో వెళ్ళినప్పుడే ఇలా విండో అనేది వచ్చింది. ఇఫ్ యు ఆర్ మీరు కానీ రన్నింగ్ మోడ్లో కానీ డిప్లాయ్ చేశారంటే ఈ విండో అనేది ఇలా రాదు, పాపప్. ఓకే, సో నేను ఇక్కడ ఎంత ఇచ్చాను ఫ్రీక్వెన్సీ, సో నేను పోస్ట్ మ్యాన్ నుంచి ఈ ఫ్లోని కాల్ చేయొచ్చా? చేయలేము, దీనికి ఎక్స్టర్నల్ URL ఉండదు, సో వీ కెనాట్ కాల్ దిస్ ఫ్లో. ఓకే, the file adapter only runs on scheduler task. scheduler. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూసారంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేసాము, 1000 మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాము. 1000 మిల్లీ సెకండ్ కాబట్టి ప్రతి 1 సెకండ్కి ఫ్లో అనేది ఏమవుతుంది, ట్రిగ్గర్ అవుతా ఉంది. నేను ట్రిగ్గర్ చేయట్లేదు, అదే ఆటోమేటిక్గా అవుతుంది. లెట్ బ్రేక్ పాయింట్ని యాడ్ చేద్దాం. చూసారా, ఆటోమేటిక్గా 1 సెకండ్ అయిపోయింది. ప్రతి 1 సెకండ్కి ఆటోమేటిక్గా ఫ్లో అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్. సో మళ్ళీ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ వస్తుంది. సో 1 సెకండ్ కాబట్టి. ఓకే,
సో ఇక్కడ మనం లాగర్లో ఏం ప్లేస్ చేసాము, లాగర్లో పేలోడ్ రాసాము, పేలోడ్ ఆఫ్ ఇట్లా అంటున్నాము. సో మరి కన్సోల్లో మన డేటా అంతా కనపడుతుంది. సో పేలోడ్లో ఇక్కడ వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. ఇది ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ అనేది సేవ్ అవ్వలేదు అనుకుంటా. లెట్ మీ స్టాప్ ద ఫ్లో. సో ఇక్కడ పేలోడ్ ఎంటీ లాగర్ ఇచ్చాను కాబట్టి ఇదంతా రాస్తా ఉంది. సో ఇక్కడ ఉన్న లాగ్ అంతా డిలీట్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి క్లియర్ అని ఇవ్వండి. సో ఇక్కడ నేను ఎంటీ లాగర్ ఇస్తున్నాను. ఓకే. సో ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఎఫెక్ట్స్ అనాలి. ఓకే. ఎఫెక్ట్స్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్ మోడ్. సో ఎక్స్ప్రెషన్ మోడ్లో యాష్ వచ్చింది. నా ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలి కాబట్టి ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎలా రీడ్ చేస్తాము, మెసేజ్ డాట్ పేలోడ్. ఓకే. సో ఆ పర్టికులర్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ అంతా మన అప్లికేషన్ ఏం చేస్తుంది, ఈ ఫైల్లో ఉన్న అంత కంటెంట్ని రీడ్ చేసి ఒక మెసేజ్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ కనెక్టర్ ఏం చేస్తుంది, ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా రీడ్ చేసి ఒక సింగిల్ మెసేజ్ లాగా ప్రిపేర్ చేస్తుంది. ఆ సింగిల్ మెసేజ్ని నెక్స్ట్ కాంపోనెంట్కి పాస్ చేస్తుంది. ఆ నెక్స్ట్ కాంపోనెంట్లో మనం ఏం చేస్తున్నాము, ఆ మెసేజ్లో ఉన్న పేలోడ్ని రీడ్ చేస్తున్నాము. మెసేజ్లో ఉన్న పేలోడ్ని రీడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము, డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రీడ్ చేస్తున్నాము. ఓకే. సో సో ఇట్లా ఫ్రీక్వెన్సీ 1 సెకండ్ కాకుండా 1 మినిట్కి పెడదాము కాస్త అర్థం అవ్వడానికి. ఓకే. సో ఇక్కడ ప్రతి 1 సెకండ్కి కాకుండా ప్రతి 1 మినిట్కి ఫ్లో అనేది రన్ అవ్వాలని పెడుతున్నాను. ఓకే. సో చేంజెస్ చేశాను. చేంజెస్ చేసి అగైన్ డీబగ్ మోడ్లో డిప్లాయ్ చేస్తున్నాను నా ప్రాజెక్ట్ని. సో ఫస్ట్ ఏం జరుగుద్ది, మనం రైట్ క్లిక్ చేసి డీబగ్ చేస్తే ఏం జరుగుద్ది, ఫస్ట్ ఇంటర్నల్గా ఏం జరుగుద్దండి, ప్రాసెస్ ఏం జరుగుద్దండి, జావా ఫైల్ క్రియేట్ చేస్తుంది, జార్ ఫైల్. సో ఎవరు క్రియేట్ చేసేది అదంతా, మ్యావెన్ లైఫ్ సైకిల్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మ్యావెన్ లైఫ్ సైకిల్లో ఫేజెస్ అది చేశారా, మీరు చదివారా మ్యావెన్ లైఫ్ సైకిల్ ఫేజెస్? సో ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే నిన్న మనం డిస్కస్ చేసాం కదా. సో ఇంటర్నల్గా మనం ఫస్ట్ డిజైన్ చేస్తాము, దాని తర్వాత బిల్డ్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాము అంట. అలానే మ్యావెన్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో అది రేపు క్లాస్లో మీరు డాక్యుమెంటేషన్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క ప్లగ్ఇన్ ఒక్కొక్క పర్పస్ చేస్తుంది. సో మ్యావెన్లో ఇంటర్నల్గా డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్లగ్ఇన్ పర్పస్ ఒక్కొక్కటి. సో క్లీన్ ప్లగ్ఇన్ ఏం చేస్తుంది, మ్యావెన్ క్లీన్ ప్లగ్ఇన్ ఏం చేస్తుంది, క్లియర్స్ ద ఫోల్డర్, టార్గెట్ ఫోల్డర్ క్లియర్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇంటర్నల్గా టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది కదా, ఎస్ఆర్సి లాగా ఇంకోటి ఏమవుతుంది, టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది కదా. ఈ టార్గెట్ ఫోల్డర్లో ఏవైతే కంటెంట్ ఉంటుందో మొత్తం డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసి ఏం చేస్తుంది, ఈ XML అంతా జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ చేసి ఫైనల్గా ఏం చేస్తుంది అంటే, క్లాసెస్ లాగా కన్వర్ట్ చేస్తుంది అంటే నథింగ్ బట్ బిల్డ్ చేస్తుంది, అంటే కంపైల్ జరుగుతుంది. సో ఎవరి హెల్ప్ తీసుకుంటుంది, జావా కంపైలర్ హెల్ప్ తీసుకొని కంపైల్ చేస్తుంది. అవి క్లాసెస్ లాగా కన్వర్ట్ చేసి ఫైనల్గా ఏం జరుగుతుంది, ప్యాకేజింగ్ జరుగుతుంది. సో ప్యాకేజింగ్ అంటే క్లాసెస్ని అంతా ఒక జార్ లాగా క్రియేట్ చేస్తుంది. సో వచ్చిన జార్ని ఏం చేస్తుంది, ఫైనల్గా బిల్డ్ చేసిన జార్ ఏం జరుగుతుందండి, డిప్లాయ్మెంట్. సో ఫైనల్గా వచ్చిన జార్ ఏం చేస్తుంది, మ్యూల్ సర్వర్లోకి అంటే మ్యూల్ రన్ టైంలోకి ప్లేస్ చేస్తుంది. ఏ ఫోల్డర్లో ప్లేస్ చేస్తుంది, M2 ఫోల్డర్. M2 ఫోల్డర్ ఏంటి ఇది రోహిత్, టార్గెట్ యాప్స్ అనే ఫోల్డర్ అనే కదా మనం అంతా.
సో దాని లొకేషన్ ఎక్కడ ఉంటుంది? యువర్ మ్యూల్ అండర్ స్కోర్ హోమ్. ఓకే, మీ ఎనీ పాయింట్ స్టూడియోతో పాటు సాఫ్ట్వేర్తో పాటు సర్వర్ వచ్చింది అని చెప్పా కదా, ఎంబిడెడ్గా మ్యూల్ సర్వర్ వచ్చింది కదా, ఆ సర్వర్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఎనీ పాయింట్ స్టూడియోలోనే ఉంటుంది. ఓకే, సో మ్యూల్ అండర్ స్కోర్ హోమ్ తీసుకుంటే ఓకే, సో యాప్స్ ఫోల్డర్లో డిప్లాయ్మెంట్ జరిగితే ఈ ఫైల్ అనేది క్రియేట్ అయ్యిద్ది, మీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఓకే, సో ఓకే, మనం ఇది నెక్స్ట్ డిప్లాయ్మెంట్లో చూపిద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ 1 minute అని ఇచ్చాం కదా. సో 1 minute ఇచ్చాం కాబట్టి ఏమవుతుంది, ప్రతి 1 minute ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి ఒక మ్యూల్ మెసేజ్ లాగా క్రియేట్ చేస్తుంది. ఆ మ్యూల్ మెసేజ్ని ఏం చేస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది నెక్స్ట్ కాంపోనెంట్కి. సో మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ కాంపోనెంట్లో మెసేజ్ని రీడ్ చేస్తున్నాం. ఇదిగోండి, ఆ ఫైల్లో ఉన్న మెసేజ్ అనేది వస్తుందా. సో ఆటోమేటిక్గా 1 minute అయిపోయింది కాబట్టి ఇంకో రన్ అనేది వస్తుంది. సో ఈ ఫ్లోని మనం ఏమి కాల్ చేయలేదు కదా, నిన్నటి వరకు ఫ్లోస్ని కాల్ చేయడానికి పోస్ట్ మ్యాన్ని యూజ్ చేసుకున్నాం, పోస్ట్ మ్యాన్, సోపిఏ. బట్ ఈ ఫ్లో ఎవరు కాల్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది ఈ ఫ్లో యూజింగ్ స్కెడ్యూలర్. సో దాన్ని ఏమంటామంటే పోలింగ్ అంటాము. సో మనం పోలింగ్ ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ప్రతి 1 minute పోలింగ్ చేస్తున్నాము. ప్రతి 1 minute ఈ లొకేషన్లోకి వెళ్ళి ఫైల్స్ అనేది చేస్తుంది. ఓకే, సో నాది నెక్స్ట్ చిన్న ఒక రిక్వైర్మెంట్. సో ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అనేది మనం రైట్ చేస్తున్నాం కదా యూజింగ్ లాగర్ అనేది. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూద్దాం, సింపుల్. సో నాకు ఈ ఫైల్లో మళ్ళా నెక్స్ట్ టైం ఎందుకు రీడ్ చేస్తూ ఉంది? సో నెక్స్ట్ టైము ఇంకా ఆ లొకేషన్లో ఫైల్ ఉండడం వల్ల మళ్ళీ రీడ్ చేస్తూ ఉంది. బట్ నాకు ఆ లొకేషన్లో ఒకసారి ఫైల్ రీడ్ చేసిన దాని తర్వాత ఫైల్ అనేది ఉండకూడదు, డిలీట్ అయిపోవాలా. అర్థమవుతుందండి? నేను ఫైల్ని ఫస్ట్ సైకిల్లో ఏం చేస్తుంది, ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి నెక్స్ట్ కాంపోనెంట్కి వస్తుంది. నెక్స్ట్ మినిట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ లొకేషన్లోకి వెళ్తుంది. మళ్ళీ లొకేషన్లో వెళ్ళినప్పుడు సేమ్ ఫైల్ ఉంది, మళ్ళీ రీడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా రిక్వైర్మెంట్ ఫైల్లో నుంచి డేటాబేస్లోకి వేయాలా. సో మీకు ఫైల్లో నుంచి డేటా రీడ్ చేశాడు. లాస్ట్ సిస్టమ్ అంటే శాలరీది అనుకోండి, శాలరీని మనకు క్రెడిట్ చేశాడు. సో మళ్ళీ ఈ కాంపోనెంట్ కానీ ఫైల్లో రీడ్ చేస్తే ప్రతిసారి రన్ అయినప్పుడల్లా శాలరీ అనేది క్రెడిట్ అయిపోద్ది కదా ప్రతి 1 minute. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫైల్లో నుంచి కంటెంట్ని రీడ్ చేసి శాలరీని ప్రాసెస్ చేసిన వెంటనే ఆ లొకేషన్లో ఫైల్ని డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేయకపోతే డూప్లికేట్ అనేది అయిపోతుంది, డూప్లికేట్గా మళ్ళీ ఇంకో సిస్టమ్కి వెళ్ళిపోతూ ఉంది. అర్థమవుతుందండి? హలో, సో మనకి ఫైల్ని రీడ్ చేసిన తర్వాత ఇంకో సిస్టమ్కి పాస్ చేసిన వెంటనే ఆ లొకేషన్లో ఫైల్ ఉండకూడదు అంటే ఏం చేయాలా, ఫైల్ని డిలీట్ చేయాలా. సో ఇక్కడికి వెళ్ళి ట్రూ అని పెట్టుకున్న వెంటనే ఇప్పుడు ఏమైందో చూడండి. సో నేను ఇప్పుడు రన్నింగ్ మోడ్లో రన్ చేస్తాను. సో సేవ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏం చేశాను, ఇక్కడ చెప్పా కదా. సో యాప్స్ ఫోల్డర్లో ఇందాక చూశారు కదా, యాప్స్ ఫోల్డర్లో మన యాక్చువల్ ఫైల్ ఉంది కదా, ఇప్పుడు యాక్చువల్గా లేదు చూడండి. సో ఈ యాప్స్ ఫోల్డర్ అంటే నథింగ్ బట్ యువర్ సర్వర్ పాత్, మీ మ్యూల్ సర్వర్ పాత్. ఓకే, సో మ్యూల్ యాప్స్. సో ఇక్కడ చూడండి, ఈ సర్వర్లోకి జార్ ఫైల్ అనేది వచ్చింది. సో జార్ ఫైల్ వచ్చినాక ఇంటర్నల్గా ఏం చేస్తుందో చూడండి. సో ఇంటర్నల్గా సో మ్యూల్ మ్యాబెన్ ఏం చేస్తుందంటే బిల్డ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ని సర్వర్లో ప్లేస్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా నా అప్లికేషన్ సర్వర్లో రన్ అవుతుంది అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో ఆన్సర్ చేస్తారండి. ఇప్పుడు నా అప్లికేషను సర్వర్లో రన్ అవుతుంది అని ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు నేను చెప్పొచ్చా? ప్లాట్ఫామ్ ఎనీ పాయింట్ స్టూడియో ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కనిపిస్తుంది
బిల్డ్ అది అవుతుందో లొకేషన్ లేదో. అండి. ఇది యాప్స్ అనేది ఒక సర్వర్ లైక్ ఏ వెబ్ సర్వర్, మ్యూల్ సర్వర్. సర్వర్‌లోకి ఎవరు ప్లేస్ చేశారు? నేను ప్లేస్ చేయలేదు గదా! నా మ్యూల్ మావెన్ ప్లగిన్ అనేది ప్లేస్ చేసింది. సో, నా సర్వర్‌లో ఫైల్ సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ రన్ అవుతుంది అంటే యాంకర్ ఈ యాంకర్ యాంకర్ ఫైల్ ఫైల్ అనేది లైబ్రరీలో. క్రియేట్ అయ్యిద్ది. ఓకే. సో, బేస్డ్ అపాన్ ద యాంకర్ ఫైల్ యూ కెన్ టెల్ దట్ అన్ యాప్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ రన్నింగ్ ఇన్ ద సర్వర్. అర్థమవుతుందండి ఈ పాయింట్? యా రాకేష్. ఓకే. సో, ఇప్పుడేమైందో చూడండి. సో, ఫైల్‌లో నుంచి రీడ్ చేసింది. ఫైల్‌లో నుంచి రీడ్ చేసి రైట్ చేసింది. ఆ లొకేషన్‌లోకెళ్ళిపోదాం. నా యాక్చువల్ ఇన్‌పుట్ లొకేషన్. సో, ఇందాక వరకు ఫైల్ ఉంది గదా! ఇప్పుడేమైంది? ఫైల్ డిలీట్ అయిపోయింది. సో, ఫైల్ డిలీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మినిట్‌కి గూడా ఫైల్ అనేది రాయదు. సో, ఇందాక వరకు ఏమైంది? అదే లొకేషన్‌లో ఫైల్ ఉంది కాబట్టి సెకండ్ రన్‌లో గూడా ఈ లొకేషన్‌లో నుంచి ఫైల్ రీడ్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి రీడ్ చేసింది లొకేషన్‌లోకి రాసింది. సో, సెకండ్ రన్‌కి ఆ ఫైల్ అనేది ఉండదు నెక్స్ట్ మినిట్‌కి. అందుకోసం రాయట్లేదు. సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆటో డిలీట్. సో, ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఒకసారి ఫైల్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైము అదే ఫైల్‌ని రీడ్ చేయకూడదు అని అడుగుతాడు. అప్పుడు మీరేం చెప్పాలా? ఆటో డిలీట్ ఆప్షన్ ట్రూ అనేది పెట్టుకుంటాను. ఓకే. నా రిక్వైర్మెంట్ అది కాదు. ఫైల్ అనేది డిలీట్ చేయకూడదు. ఓకే. డేటాని రీడ్ చేసినాక ఫైల్‌ని అనేది డిలీట్ చేయకూడదు. అది ఇంకో లొకేషన్‌లోకి ఫైల్‌ని మూవ్ చేయాల. ఓకే. అర్థమైందండి నా రిక్వైర్మెంట్? అర్థమైంది సార్. సో, గెస్ చేస్తారా? అంటే ఎలా చేసినప్పుడు అలా జరుగుద్ది? లెట్ మీ స్టాప్ ద అప్లికేషన్ ఫస్ట్. సో, ఇక్కడ చూడండి నేను మళ్ళా సేవ్ అని కొట్టాను కాబట్టి మళ్ళా ఫైల్ క్రియేట్ అయిపోయింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ లొకేషన్‌లో నుంచి సో, నేనేం చేస్తున్నాను డిలీట్. సో, వన్స్ ఫైల్‌ని రీడ్ చేసిన తర్వాత ఫైల్‌ని రీడ్ చేసినాక ఈ లొకేషన్‌లో ఫైల్‌ని ఇంకో లొకేషన్‌లోకి మూవ్ చేయాలి. ఇంకో లొకేషన్‌లో మూవ్ చేస్తాను కాబట్టి ఈ లొకేషన్‌లో ఫైల్ ఉండదు కాబట్టి సెకండ్ రన్‌లో రీడ్ చేయదు. ఓకే. సో, అవుట్‌పుట్ అనే ఫోల్డర్‌కి మూవ్ చేయాల. సో, ఏం చేస్తామంటే ఇక్కడ సో, ఇవన్నీ యాక్టివిటీస్ అంతా ఏంటి? ప్రాసెసింగ్ జరిగిన తర్వాత. అందుకోసం వాళ్ళేమిచ్చారు? పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో, మూవ్ టు డైరెక్టరీ అనేది ఆప్షన్ ఉంది కదా! ఓకే. మూవ్ టు డైరెక్టరీ అనేది ఆప్షన్ ఉంది కదా! సో, మూవ్ టు డైరెక్టరీ అంటే ఏ లొకేషన్‌లోకి మూవ్ చేస్తావనేది చెప్పాలా. ఓకే. ఇక్కడ మనం ఏం చెప్తామంటే సి లొకేషన్‌లో ఓహ్! సారీ. ఒక్క సెకండ్ బ్యాటరీ. ఓకే. నా అవుట్‌పుట్ సి లొకేషన్‌లో సి అవుట్‌పుట్. ఓకే. సో, ఇక్కడ నేను ఈ లొకేషన్‌లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. రీడ్ చేసినాక ఈ లొకేషన్‌లోకి మూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. డిలీట్ మాత్రం చేయకూడదు. డిలీట్ మాత్రం చేయకూడదు. ఒక సెకండ్ ఇది ఛార్జింగ్. ఓకే. సారీ అండి. ఓకే. సో, ఈ ఫైల్ అనేది ఈ ఇన్‌పుట్‌లో ఉన్న ఫైల్‌ని రీడ్ చేసాము. రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము? ఇంకో లొకేషన్‌లోకి ఆ ఫైల్‌ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. ఇన్‌పుట్‌లో నుంచి ఈ ఫైల్‌ని రీడ్ చేసిన తర్వాత ఇంకో లొకేషన్‌లోకి మూవ్ చేద్దాం అనుకున్నా. సో, ఆ లొకేషన్ పాత్ అనేది ఇవ్వాలి కదా! సో, అందుకోసం మూవ్ టు డైరెక్టరీలో ఆ పాత్ ఇచ్చాను. సో, ఆ పాత్ ఇచ్చినాక అది ఏ నేమ్‌తో ఫైల్‌ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నానో చెప్పాలా. ఏ నేమ్‌తో ఫైల్‌ని స్టోర్ చేసుకున్నాను. సో, మనకి మెసేజ్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి కదా!
సో ఒక సెక్షన్ ఏంటి పేలోడ్, ఇంకో సెక్షన్ ఏంటి యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ కాబట్టి ఫైల్కి సంబంధించిన యాట్రిబ్యూట్ ఏంటంటే ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్. సో నేనేం చేస్తానంటే ఆ రీడ్ చేసి ఆ ఫైల్కి ఈ పేరు ఇద్దాం అనుకుంటున్నాను, డాట్ బ్యాకప్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఈ సినారియోలో ఏం జరుగుతుందో చూడండి. సో నేను అలా కనెక్టర్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సో కనెక్టర్ని కాన్ఫిగర్ చేస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద మై అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు డీబగ్ రన్ మోడ్లోనే రన్ చేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా నా యాక్చువల్ ఫైల్ ఇన్పుట్లో ఉంది. ఓకే, సో ఏం జరుగుతుందో చూడండి. సో ఇవి కూడా ఫేజెస్. ఫస్ట్ ఇనిషియలైజింగ్ ఫేజ్, దాని తర్వాత ఏముంటుంది స్టార్టింగ్, సో ఇక్కడ చూసారా ఈ ఇన్పుట్ ఫోల్డర్లో మనం ఫైల్ని రీడ్ చేసిన వెంటనే ఏం చేసింది, ఆ ఫైల్ని ఈ లొకేషన్లో డిలీట్ చేసింది. మన రిక్వైర్మెంట్ ప్రకారము ఏమవ్వాలి, ఆ ఫైల్ అనేది ఈ లొకేషన్లోకి మూవ్ అవ్వాలి కదా, వెళ్ళింది. సో నేనేం చేస్తున్నాను, ఆ ఫైల్కి రీడ్ చేసి లాస్ట్లో డాట్ బ్యాకప్ అనేది పెడుతున్నాను. ఓకే, అర్థమవుతుందండి ఈ సినారియో? హలో, అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకో సినారియో వెళ్దాం. సో నాకు ఇందాక ఫస్ట్ రోహిత్ అడిగాడు కదా, నాకు ఎప్పుడు ఇది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వాలంటే ఫైల్ని మాడిఫై చేసినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, ఫైల్ని ఓన్లీ మాడిఫై చేసినప్పుడే ట్రిగ్గర్ అవ్వాలా. ఇలా ప్రతి మినిట్ కాకుండా ఎప్పుడైతే ఫైల్ని మాడిఫై చేస్తారో అప్పుడే ట్రిగ్గర్ అవ్వాలా. ఓకే, సో అప్పుడు దానికోసం ఏం చేస్తామంటే వాటర్ మార్క్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో వాటర్ మార్క్ అంటే ఇట్స్ ఏ ఇండికేషన్, మనము ఏ టైంలో ఎలా రీడ్ చేయాలి అని. సో ఆ చేంజ్ని ఐడెంటిఫై చేయడం కోసము, ఆ ఫైల్లో ఉన్న చేంజెస్ని ఐడెంటిఫై చేయడం కోసము మనం ఏం చేస్తున్నామంటే ఫైల్ స్టాంప్ని కన్సిడర్ చేస్తున్నాము. సో మీరు ఏదైనా ఫైల్లో చేంజెస్ చేశారంటే ఏమైద్ది, దాని టైం స్టాంప్ చేంజ్ అయిపోద్ది కదా. సో 10 o'clockకి మీరు ఫైల్లో కంటెంట్ రాశారు, 11 o'clockకి ఆ ఫైల్ని చేంజ్ చేస్తే ఏమైద్ది, ఫైల్ యొక్క టైం స్టాంప్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఇక్కడ తీసుకుంటే ప్రాపర్టీస్లోకి వెళ్తే దీని టైం స్టాంప్ ఉంటుంది కదా. సో ఇప్పుడు 6 minutes ago అని ఉంది. సో నేను దీన్ని రీనేమ్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, దాని చేంజెస్ ఎవరు మాడిఫై చేశారో ప్రీవియస్ వర్షన్, ఈ డీటెయిల్స్ 1 minute కాబట్టి ఇది చూపించట్లేదు. ఎవరు మాడిఫై చేశారు ఇవంతా కంటెంట్ మొత్తం ఉంటుంది కదా ఫైల్ యొక్క చేంజెస్. సో ఎవరైతే ఫైల్ని చేంజ్ చేస్తారో ఆ ఫైల్ని ఎప్పుడైతే మాడిఫై చేస్తారో అప్పుడే మన ఫ్లో అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కోసము పోస్ట్ ప్రాసెసింగ్ది ఇదంతా ఇవ్వను ఎగ్జాంపుల్గా. సో ఈ యాట్రిబ్యూట్స్ గురించి కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో వాటర్ మార్క్ ఎనేబుల్ చేయాలి. ఎప్పుడైతే మాడిఫై అయిద్దో, ఓకే, సో ఇదేంటి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి 5 minutesకి వెళ్ళొద్ది. ప్రతి 5 minutesలో 5 minutesకి వెళ్ళి, అంటే లైక్ ఏ వాచ్మెన్ లాగా ప్రతి 5 minutesకి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళొద్ది. ఆ ఫైల్ని ఎవరైనా మాడిఫై చేశారా చూస్తుంది. మాడిఫై చేశారంటే ఇమీడియట్గా ఈ ఫ్లో అనేది ఎడిట్ అయ్యిద్ది, చేంజ్ అయిపోద్ది. ఓకే, సో నేను ఫ్రీక్వెన్సీ జస్ట్ 5 minutes కాకుండా 2 minutes అనేది ఇస్తాను. ఓకే,
సో జస్ట్ సేవ్ చేద్దాం. డీబగ్ మోడ్లో పెడతాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫైల్ ఉంది. ఓకే, ఇన్పుట్లో లొకేషన్లో ఫైల్ ఉంది. సో సో మీ ప్రాజెక్ట్లో బిల్డ్ చేసేటప్పుడు కానీ ఎర్రర్స్ వచ్చాయంటే అసలు జార్ ఫైలే క్రియేట్ అవ్వదు. ఓకే, అప్పుడు అసలు మీ ప్రాజెక్టే రన్ అవ్వదు. జార్ ఫైల్ క్రియేట్ అవుతేనే మీ ప్రాజెక్ట్ అనేది రన్ అవుద్ది. అంటే నెక్స్ట్ స్టెప్ సర్వర్లోకి డిప్లాయ్ చేయాలంటే కంపల్సరీ జార్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఫైల్ అనేది రన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఫైల్ అనేది రన్ అయిపోయింది. ఓకే, సో లెట్స్ సే లాగ్ని క్లియర్ చేద్దాం. సో యాక్చువల్గా అయితే ప్రతి 2 మినిట్స్కి ఫైల్ అనేది రీడ్ అవ్వాలి అని చెప్పాం కదా. బట్ మనం ఏం చేసాము, ప్రతి 2 మినిట్స్కి ఫైల్ ఊరికే రీడ్ అవ్వకూడదు. ఫైల్ కానీ మాడిఫై చేస్తేనే రీడ్ అవ్వాలి. సో నెక్స్ట్ సైకిల్ ఎప్పుడు రన్ అయింది, లెట్స్ ఇప్పుడు 12:22కి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సైకిల్ నెక్స్ట్ రన్ ఎప్పుడు అయిద్దండి, 12:24కి నెక్స్ట్ రన్ అనేది వచ్చింది. అప్పటి వరకు సైలెంట్గా ఉంటుంది, ఈ ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ సైకిల్ రన్ అవ్వాలి అంటే కండిషన్ మనం ఏం చెప్పాము, మాడిఫై అయి ఉండాలి సార్. ఫైల్ని మాడిఫై చేయాలి. ఓకే, 12:24 యాక్చువల్గా అయితే వాటర్ మార్క్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. 12:24కి ఆటోమేటిక్గా అయితే రన్ అయిపోవాలి. బట్ నేను 12:24కి ఫైల్ని మాడిఫై చేయను. సో ఫైల్ని కానీ మాడిఫై చేయకపోతే యాక్చువల్గా అయితే రన్ అవ్వకూడదు. సో రన్ అవుతుంది అంటే వాటర్ మార్క్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని. ఓకే, ఇప్పుడు నా కన్సోల్ని అంతా క్లియర్ చేశాను. రైట్ క్లిక్ చేసి క్లియర్ చేశాను. ఓకే, సో మీ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇందాక చెప్పా కదా. ఎలా ఐడెంటిఫై చేస్తారు మనోజ్, ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉండాలి. యాంకర్ ఫైల్. యాంకర్ ఫైల్. సో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పేటట్టు ఉండాలి. సో సర్వర్లో మీ అప్లికేషన్కి సంబంధించిన యాంకర్ ఫైల్ కానీ ఉంది అంటే యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్. సో హెచ్టిటిపి మాడ్యూల్కి అయితే అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయండి, హెచ్టిటిపి రిక్వెస్ట్కి ఒక మెసేజ్ కానీ మ్యూవల్ మెసేజ్ కానీ క్రియేట్ చేస్తే హెచ్టిటిపి అట్రిబ్యూట్స్ ఏముంటాయి చెప్తారా. ఇప్పుడు యూఆర్ఐ పారామీటర్స్, యూఆర్ఐ పారామీటర్స్, క్వైరీ పారామీటర్స్, హెడర్స్ ఇలా ఉంటాయి. అదే ఫైల్కి అయితే ఏముంటాయి, అది అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ ఫ్లో యాక్సెప్ట్ చేసినప్పుడు మ్యూవల్ మెసేజ్లో ఉండే అట్రిబ్యూట్స్ అవి. ఓకే, అదే ఫ్లో కానీ ఫైల్ కానీ ట్రిగ్గర్ అయిందంటే ఫైల్ కానీ ట్రిగ్గర్ అయినప్పుడు కూడా ఏమవుతుంది, మ్యూవల్ మెసేజ్ క్రియేట్ అవుతుంది కదా. మెసేజ్లో ఏమేమి ఉంటాయి, మ్యూవల్ మెసేజ్లో ఫైల్ నేమ్, మ్యూవల్ మెసేజ్లో ఏ సెక్షన్స్ ఉంటాయండి, అట్రిబ్యూట్స్, payload. పేలోడ్స్. పేలోడ్లో ఏముంటుంది, ఫైల్ తీసుకున్నప్పుడు మెసేజ్ కంటెంట్. ఫైల్ యొక్క కంటెంట్ పేలోడ్లో ఉంటుంది, అట్లా చెప్పాలి. ఫైల్ కంటెంట్ విల్ బికమ్ యువర్ పేలోడ్. అట్రిబ్యూట్స్లో ఏముంటాయి, నేను ఫైల్ గురించి మాట్లాడుతున్నాను, ఇన్బౌండ్ ఎండ్ పాయింట్ ఫైల్. ఇప్పుడు నా File name. అట్రిబ్యూట్స్ ఫైల్ నేమ్, ఇంకా ఏముంటాయి ఇన్ జనరల్గా మీరు ఆలోచిస్తే ఫైల్కి సంబంధించిన ఎఫ్టిపి లొకేషన్, ఎఫ్టిపి లొకేషన్ కాదు, ఫైల్ పాత్ కూడా. ఫైల్ ఫైల్ పాత్. ఇవంతా మెటా డేటా గురించి, అంటే ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత attributes లో ఉంటాయి. లైక్ మాడిఫైడ్ టైం స్టాంప్, ఫైల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఫైల్ యొక్క పాత్. ఓకే, సో దిస్ విల్ బి ఆల్ యువర్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇప్పుడు చూడండి 12:25 అయింది బట్ స్టిల్ ఫ్లో అనేది ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, సో లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైల్ని ఆటో డిలీట్ ఇచ్చానా ఏమైనా, మనకి ఆ లొకేషన్లో ఫైల్ డిలీట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి,
పోస్ట్ ప్రాసెసింగ్లో ఆటో డిలీట్ ట్రూ ఇచ్చాను. అందుకోసం ఏం చేసింది, రీడ్ చేసిన వెంటనే ఫైల్లో ఏం చేసింది, డిలీట్ చేసింది. సో అలా డిలీట్ చేయకుండా ఉండాలంటే ఫాల్స్ అని ఇవ్వాలి. అర్థమైందండి ఇక్కడ ఎందుకు డిలీట్ చేసిందో ఫైల్. సో ఫస్ట్ సైకిల్లో ఏమైంది, ఫస్ట్ రన్లో ఫైల్ని రీడ్ చేసింది కదా, అందుకోసం ఏం చేసింది, డిలీట్ చేసేసింది. సో సేవ్ అని కొడతాను. సో నెక్స్ట్ సేవ్ అని కొడితే ఏమవుతుంది, చేంజెస్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ని సర్వర్లో రీడిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ అప్లికేషన్ని సర్వర్లో రీడిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో సెకండ్ టైం రీడిప్లాయ్ అయినప్పుడు డిప్లాయిడ్ అనేది రాదు. ఓకే, సో నేను క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇంకా చేంజెస్ సరిగ్గా అవ్వలేదేమో. లెట్ మీ స్టాప్ ద అప్లికేషన్ వన్స్. సో ఈ ఒక్క సినారియో చూసి సెషన్ ఎండ్ చేద్దాము. లెట్ మీ ఈ ఒక్క సినారియో చూసి సెషన్ ఎండ్ చేద్దామండి. సో అంటే మనము ఈరోజు యాక్చువల్గా ఫైల్ దాని గురించి కాకుండా జనరల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం ఎక్కువ. సో ఫైల్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుంటుంటే అయిపోయేది, బట్ అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేశాను. సో ఇక్కడ మీరు గమనించారంటే తనుకి సాఫ్ట్వేర్ అనేది కనబడుతుంది కదా. సో దే ఆర్ ర్యాపర్ క్లాసెస్. వాళ్ళు మన అప్లికేషన్ని యాక్చువల్గా సర్వీస్ లాగా క్రియేట్ చేయడానికి హెల్ప్ చేశారు. సో తనుకి సాఫ్ట్వేర్.com లైసెన్స్ టు MuleSoft. అంటే యాక్చువల్ మ్యూల్ రన్ టైమ్ వీళ్ళు డెవలప్ చేశారని కాదు, మన డెవలప్ చేసిన అప్లికేషన్ ఒక సర్వీస్ లాగా ర్యాపర్ లాగా క్రియేట్ చేయడానికి దే టేకెన్ హెల్ప్ ఫ్రమ్ తనుకి సాఫ్ట్వేర్ అని. ఓకే దట్స్ ఎన్. ఓకే, ఫైల్ ఫస్ట్ రన్ అనేది అయింది. సో ఫైల్ అనేది ఏం చేసింది, అది ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు లాగర్లో మనము ఆ పేలోడ్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో స్టిల్ ఫైల్ రీడ్ చేసినా కూడా ఫైల్ అనేది ఇంకా ఆ లొకేషన్లోనే ఉంది. ఓకే, యాక్చువల్ ప్రకారము 2 minutes తర్వాత మళ్ళీ ఈ ఫ్లో అనేది కాల్ అవ్వాలి. ఓకే, సో క్లియర్ చేస్తున్నానండి మళ్ళీ ఇది అదే. సో చాలా ఆపరేషన్స్ ఉంటాయి, మనం అంటే కొన్ని ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మీరు కూడా అంటే ఎక్స్ప్లోర్ అవ్వాలా. సో నేను కొన్ని చెప్పానంటే మిగతాయి మీరు ఎక్స్ప్లోర్ అవ్వాలి, అలా వదిలేకండి. సో మనకి మ్యూల్ 3లో వస్తే ఫ్లో మధ్య లోపల ఫైల్ని రీడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అంటే ఫ్లో మధ్య లోపల అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్లోలో యూజ్ చేసినప్పుడే ఫైల్లో నుంచి రీడ్ చేసుకుంటాను. బట్ మధ్యలో నేను ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసుకోవాలి, సమ్ కండిషన్ బేస్ చేసుకొని నేను రీడ్ చేసుకోవాలంటే మనకి ఆప్షన్ లేదు. బట్ హియర్ దే హ్యావ్ ప్రొవైడెడ్ రీడ్ ఆప్షన్. ఇక్కడ ఏమవుతుంది, నేను సోర్స్ సెక్షన్లో ప్లేస్ చేస్తున్నాను, బట్ నా సోర్స్ సెక్షన్ HTTP లిజనర్. ఓకే, బట్ ఫ్లో మధ్యలో నేను ఫైల్ని రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైల్ని రీడ్ చేసుకోవాలంటే యూ కెన్ యూస్ ఫైల్ రీడ్ ఆపరేషన్. సో ఆన్ న్యూ ఆర్ అప్డేటెడ్ ఫైల్ ఉంటుంది కదా, అది ఓన్లీ సోర్స్ సెక్షన్లోనే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగలరు. ఫ్లో మధ్య లోపల డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వర్క్ అవ్వదు. సి 12:30 అయింది, బట్ ఈ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వలేదు. లెట్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ని మాడిఫై చేస్తాను. దీన్ని నేను సేవ్ అని చేసేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను కాబట్టి దీని యొక్క టైం స్టాంప్ అనేది చేంజ్ అయి ఉంటుంది.
సేవ్ చేసా కాబట్టి టైం స్టాంప్ చేంజ్ అయి ఉంటుంది చూడండి. ఇప్పుడు అప్డేటెడ్ ఇట్లా ఉంది, క్రియేటెడ్ 4 minutes బ్యాక్, మాడిఫైడ్ 12:30. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇంకా థర్డ్ రన్ కావాలి కాబట్టి 12:32కి స్టార్ట్ అయింది. 12:32 అప్పుడు చూసుకుంటుంది ఫైల్ని మాడిఫై చేశారా అని. సో మీరు ఏవైతే మాడ్యూల్స్ యూజ్ చేస్తారో ఆ మాడ్యూల్స్ అన్నీ ప్రాజెక్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఫైల్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్యాకేజ్ సొల్యూషన్లో అంటే ప్రాజెక్ట్ యొక్క బిల్డ్ పాత్లో ఇవన్నీ యాడ్ అవుతున్నట్టు. సో ఫైల్ మాడ్యూల్, బట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో హెచ్టిటిపి యూజ్ చేశాను. సో ఇవన్నీ మీ ఫైనల్గా ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేస్తారు కదా, ఈ మాడ్యూల్స్ అన్నీ యాడ్ అవుతాయి. చూసారా, ఇప్పుడు నేను కాల్ చేయలేదు కదా, టైం స్టాంప్ చేంజ్ అయింది కాబట్టి థర్డ్ సైకిల్లో ట్రిగ్గర్ అయింది. క్లియరా అండి? హలో హిమజ, రోహిత్, మనోజ్. ఎస్ సార్. సో ఇక్కడ మీరేంటి మాడిఫైడ్ టైం స్టాంప్ పర్పస్ యూజ్ చేశారు కదా వాటర్ మార్క్. సో ఇప్పుడు మాడిఫై యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళు జనరల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే సమ్ ఎక్స్టర్నల్ కంపెనీస్, సమ్ ఎక్స్టర్నల్ టీమ్స్ ఒక లొకేషన్లో కొత్తగా ఫైల్స్ ప్లేస్ చేస్తుంది. మాడిఫై చేసినప్పుడే ఫైల్స్ని రన్ చేయాలనుకుంటారు. అప్పుడు దే విల్ యూజ్ వాటర్ మార్క్ కాన్సెప్ట్. ఓకే, సో ఇంకా మిగతా ఈ ఆప్షన్స్ మండే క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే సార్. సో మీరు చెప్పినవి లైక్ ఇది సింపుల్